క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం టెక్నాలజీస్ వాడతాం. టెక్నాలజీస్ వాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని, కంప్యూటర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. లైక్ హార్డ్వేర్ని మంచిగా చేయడం కానీ, సాఫ్ట్వేర్ని మాడిఫికేషన్ చేయడం కానీ, అలా మనం కంప్యూటర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని సాల్వ్ చేస్తాం టెక్నాలజీస్ యూజ్ చేసి. దాన్ని ట్రస్టెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. అర్థమైందా? ఏం లేదు, టెక్నాలజీస్ వాడి మనం కంప్యూటర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. ఎలా సాల్వ్ చేస్తున్నాం? హార్డ్వేర్ని ఎన్హాన్స్ చేసుకుంటా, సాఫ్ట్వేర్ని మాడిఫికేషన్ చేసుకుంటా, ఇట్లా మనం కంప్యూటర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. దీన్ని ట్రస్టెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. సో సెవరల్ మేజర్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సాఫ్ట్వేర్ వెండర్స్ అయితే ఒక హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ వెండర్స్ ఉంటారు. హార్డ్వేర్ తయారు చేసేవాడు, సాఫ్ట్వేర్ అమ్మేటాడు, వెండర్స్. వీళ్ళందరినీ కలిపి వాళ్ళని ఏమంటారు అంటే ట్రస్టెడ్ కంప్యూటింగ్ గ్రూప్ అంటారు. ఓకేనా? అర్థమవుతుంది కదా? హార్డ్వేర్ తయారు చేసేటోని ఇంకా సాఫ్ట్వేర్ని వెండర్ చేసిన వీళ్ళందరినీ కలిపి ఒక కలెక్టివ్, వీళ్ళందరినీ కలిపితే ఏమవుతుంది అంటే వీళ్ళందరినీ ట్రస్టెడ్ కంప్యూటింగ్ గ్రూప్ అంటారు. అది ఏం చేస్తారు? అయితే ఇన్ దిస్ వెంచర్ వాళ్ళు వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కంప్యూటర్ సెక్యూరిటీని పెంచడానికి. సో ఈ ట్రస్టెడ్ క్లౌడ్ గ్రూప్ ఏం చేస్తారంటే ఒక స్పెసిఫికేషన్స్ని ప్రమోట్ చేస్తారు. ఎందుకు ప్రమోట్ చేస్తారంటే ఏదైతే కంప్యూటర్ రిసోర్స్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఎక్కడి నుంచి ప్రొటెక్ట్ చేస్తారు? ఏమైనా థ్రెట్స్ వస్తాయి కదా, థ్రెట్స్, మిస్లీషియస్ యాక్టివిటీస్, సైబర్ అటాకర్స్ నుంచి ఏ విధంగా అయినా. సో అలాంటి థ్రెట్స్ని, అటాక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రమోట్ చేస్తారనమాట, మన డేటాని సెక్యూరిటీకి ఇవ్వడానికి. వాళ్ళని ట్రస్టెడ్ కంప్యూటింగ్ గ్రూప్ అంటారు. వాళ్ళు అట్లా డెవలప్ చేస్తారనమాట కొన్ని స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చేసింది? మైక్రోసాఫ్ట్ తెలుసు కదా, మైక్రోసాఫ్ట్ ఏం చేసింది? డిఫైన్ చేసింది ట్రస్టెడ్ కంప్యూటింగ్. వాడి డిఫరెన్స్ వాడి పరంగా చూద్దాం. మైక్రోసాఫ్ట్ డిఫైన్స్ వాడు ఎట్లా డిఫైన్ చేసిండు ట్రస్టెడ్ కంప్యూటింగ్ని? దాన్ని 4 టెక్నాలజీస్లకి డివైడ్ చేసిండు మైక్రోసాఫ్ట్ అన్నట్టు. ఆల్ విచ్ రిక్వైర్ టు యూజ్ ఆఫ్ న్యూ అండ్ ఇంప్రూవ్డ్ హార్డ్వేర్ ఎట్ ద పర్సనల్ కంప్యూటర్ లెవెల్. సో వాడు ఏం చేసాడు? అయితే ట్రస్టెడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఉంటాడో దాన్ని ఒక 4 టెక్నాలజీస్లకి డివైడ్ చేసాడు. వాడు ఏమంటున్నాడు? మనం హార్డ్వేర్ని ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడైతే పర్సనల్ లెవెల్స్ కంప్యూటర్ కాదు మనం హార్డ్వేర్ని ఇంప్రూవ్ చేయాలని చెప్తాడు అనమాట 4 టెక్నాలజీస్లో. ఫస్ట్ విధంగా మైక్రోసాఫ్ట్ డిఫైన్ చేసిన పరంగా 4 టెక్నాలజీస్ ఏంటి అంటే, ఫస్ట్ మెమరీ కాంటైనింగ్. అంటే మన ప్రోగ్రామ్స్ని ప్రివెంట్ చేస్తాం ఏదైనా ఇన్ఆపరేట్ రీడింగ్ కానీ రైటింగ్ ఆపరేషన్ని టు ఈచ్ అదర్ మూవీ. అంటే ఇప్పుడు కంప్యూటర్లో ఓపెన్ కదా, రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ చేస్తాం మెమరీ పైన. సో ఆ మెమరీనే ప్రొటెక్ట్ చేస్తాం అనమాట, ప్రోగ్రామ్స్ని ఆపుతుంది. నా మెమరీ పైన ఏం రీడ్ రైట్ ఆపరేషన్ కాకుండా దాన్ని మెమరీ కంటైనింగ్ అంటారు. ఇంకా సెక్యూర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఏమవుతుంది అంటే అప్పట్లో సైబర్ కేవ్స్ ఉన్నాయి, కేవ్స్లో పోయి మనం టైప్ చేస్తాం, సెర్చ్ చేస్తాం, లాగిన్ అవుతాం. సో కీబోర్డ్ కింద కీ లాగింగ్ అంటాడు. నువ్వు ఇప్పుడు మనోజ్ అని పెట్టి మనోజ్ పాస్వర్డ్ అని కొడితే ఆ కింద కీ లాక్స్ అని ఉండే, అక్కడ నువ్వు టైప్ చేసిందంట అలా పడుతుంది, క్యాప్చర్ అవుతుంది. సో ఇదే సెక్యూర్ ఇన్పుట్ అవుట్పుట్ ఏం చేస్తుంది? అయితే థ్రెడ్స్ ఉంటాయో లైక్ ఇప్పుడు కీ లాగర్స్ అలాంటి దాన్ని ప్రోగ్రామ్స్ని క్యాప్చర్ చేస్తుంది కదా, అవన్నింటినీ ఆపుతుంది ఇది సెక్యూర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇంకా స్కేలెడ్ స్టోరేజ్ ఏం చేస్తుంది? కంప్యూటర్కి సెక్యూర్ స్టోర్ ఎన్క్రిప్షన్ కీస్ ఉంటాయో వాటిని స్టోర్ చేయడానికి సపరేట్ స్టోరేజ్ ఇస్తుంది. ఇంకా కీస్ అనే కాదు, క్రూషియల్ డేటాని కూడా స్టోర్ చేయడానికి. ఇంకా రిమోట్ అథెంటికేషన్ ఇదేంటిది? అన్ఆథరైజ్ మనం చేస్తే సాఫ్ట్వేర్లో బై జనరేటింగ్ ఎన్క్రిప్టెడ్ సర్టిఫికేట్స్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ ఆన్ పేజ్. సో ఏమైనా అన్ఆథరైజ్ చేయకుండా ఉంచుతుంది అనమాట సాఫ్ట్వేర్కి రిమోట్ గురించి. ఇది మన గోల్ అయితే మరి ట్రస్టెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ గోల్ ఏంటిది? ఏదైతే వర్చువల్ మిషన్స్లో మనం కంప్యూటేషన్ చేస్తాం. ఇక్కడ నుంచి వర్చువల్ మిషన్ గురించి ఉంటుంది. వర్చువల్ మిషన్లో మనము కంప్యూటేషన్ చేస్తాం. ఆ కంప్యూటేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. ట్రస్టెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది? ఏదైతే వర్చువల్ మిషన్స్లో మనం చేసే కంప్యూటేషన్ ఉండో అది కాన్ఫిడెన్షియల్గా ఉండేటట్టు చూసుకుంటుంది. ఇది ఎవరు ఇస్తాడు? వర్చువల్ మిషన్ సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు కదా. సో వాడి బాధ్యతనే కదా ఇక్కడ మనం చేసే కంపిటీషన్ కాన్ఫిడెన్షియల్గా ఉండేదని అది ముచ్చట. అంటే పొటెన్షియల్ డేటా లీకేజ్ ఎట్ ప్రొవైడర్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి డేటా లీకేజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? మన కస్టమర్స్ వర్చువల్ మిషన్కి పే చేస్తాం మన డేటాని కంప్యూట్ చేయడానికి. లైక్ ఇప్పుడు అమెజాన్ EC2కి ఇంత లిమిట్ వరకు వాడు ఇస్తాడు, ఇంకా వాడుకోవాలంటే వాడికి మనం పే చేస్తాం మన డేటాని కంప్యూట్ చేయడానికి. సో ప్రివిలేజ్డ్ యూజర్స్కి
యాక్సెస్ ఉంటుంది అనమాట ఆ వర్చువల్ మిషన్కి. దానివల్ల ఏమవుతుంది, మన డేటా అన్నది లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆటోమేటిక్ యాక్సిడెంటల్గా అయినా ఇంటెన్షనల్గా అయినా. ఇప్పుడు మన కస్టమర్ ఉన్నాం, మనం ఈడి ప్రొవైడర్ కస్టమర్, మనం ఏం చేస్తున్నాం, ఏదైతే వర్చువల్ మిషన్ని వాడుకుంటున్నాం వాడికి పే చేసి మరి మన డేటాను కంప్యూట్ చేయడానికి. ఇది ఏం చేస్తుందంటే సర్వీస్ ప్రొవైడరు మనకే కాకుండా కస్టమర్స్కే కాకుండా కొందరు ప్రివిలైజ్డ్ యూజర్స్కి దాని క్రెడిషియల్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రివిలైజ్డ్ యూజర్స్ వల్ల యాక్సిడెంటల్గానో ఇంటెన్షనల్గానో మన డేటా అనేది లీక్ అవుతుంది. అదే చెప్తుండ్రు. కాబట్టి ఈ ట్రస్టెడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్, దీని గోల్ ఏంటిది, మనం ఇప్పుడు వర్చువల్ మిషన్స్ మనం వాడుకుంటున్నాం కదా కంపిటీషన్కి, అది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి మనకు జరిగే కంపిటీషన్ని. ఏవైతే ఇది ఎవరు ఇస్తున్నాడు ఆ వర్చువల్ మిషన్, సర్వీస్ ప్రొవైడర్స్ ఇస్తుండు. సో కస్టమర్స్ అన్నాడు వెరిఫై చేయాలి ఆ కంపిటీషన్ అనేది కాన్ఫిడెన్షియల్గా ఉందా లేదా సర్వీస్ ప్రొవైడ్ చేసేది. సో రిలై ఆన్ ప్రొవైడర్స్ టు సెక్యూర్ ద హార్డ్వేర్. సో ఒక్కసారి మనం హార్డ్వేర్ని యాక్సెస్ టు హార్డ్వేర్ కెన్ బైపాస్ టు సాఫ్ట్వేర్ బేస్డ్ ప్రొటెక్షన్. సో మనం హార్డ్వేర్ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ అనేది బైపాస్ అవుతుంది. దీన్ని ఎగ్జాంపుల్ కోల్డ్ బూట్ అటాక్. ఇదేంటిది, లివరేజ్, మనం సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ అనేది లివరేజ్ చేయాలి ప్రొవైడర్స్ కాడ నుంచి. లైక్ ఫిజికల్ సెక్యూరిటీ పారామీటర్స్ పెట్టాలి, సర్వేలెన్స్ పెట్టాలి మన వర్చువల్ మిషన్స్ పైన. దీని ప్రొటెక్షన్, దీనివల్ల హార్డ్వేర్ బేస్డ్ అటాక్స్ అనేది మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. దీన్నే ట్రస్టెడ్ వర్చువల్ మిషన్ మేనేజ్మెంట్ అంటారు. గ్యారంటీ వర్చువల్ మిషన్స్ ఓన్లీ రన్ ఆన్ రూట్స్ విత్ ట్రస్టెడ్ విఎంఎంఎస్ విత్ ఇన్ సెక్యూరిటీ పారామీటర్స్ రన్ కావాలి. సెక్యూరిటీ లాంచ్ అండ్ మైగ్రేట్, మనం సెక్యూరిటీగా లాంచ్ చేసి మైగ్రేట్ కావాలి. ఇది చూడు, కస్టమర్ అనేటోడు సెక్యూర్గా క్లౌడ్ మేనేజ్మెంట్ లాంచ్ చేసి వాడు మైగ్రేషన్ అవుతుండవు. ఓకే, ఇది మళ్ళీ ఇప్పుడు మనం వర్చువల్ మిషన్స్ వాడుతున్నాం కదా, మనం వచ్చే ఇష్యూస్ ఏంటంటే ప్రొటెక్షన్ లేదు. ఏమిటి ఇప్పుడు చెప్పినా కస్టమర్స్తో పాటు వేరేవాడు కూడా మన ప్రివిలేజ్డ్ యూజర్స్ కూడా మన యాక్సెస్ ఇస్తాడు, ఆ వర్చువల్ మిషన్ యాక్సెస్. దీనివల్ల ప్రివిలేజ్డ్ యూజర్స్ కాడ నుంచి మనకు ప్రొటెక్షన్ లేదు, లైక్ ఎక్స్ఎన్ యాక్సెస్ అని. సో ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. దానివల్ల మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు వర్చువల్ మిషన్ స్టేట్ని, లైక్ మైగ్రేషన్ కానీ సస్పెషన్ కానీ, ఇవన్నీ ఒక మైగ్రేషన్ స్టేట్స్ అంటారు అనమాట. వాటిని అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది ఒక ఇష్యూ. ఇంకా లార్జ్ ట్రస్టెడ్ కంప్యూటింగ్ బేస్ ఉంది. ఇదే మన వర్చువల్ మిషన్ ఇట్లా ఉంటుంది. ప్రివిలేజ్డ్ యూజర్స్ కూడా వర్చువల్ మిషన్ వాడుకోవచ్చు. ఇది హార్డ్వేర్ వర్చువల్ మిషన్ 1, వర్చువల్ మిషన్ 2, ఇవి విఎంఎం వర్చువల్ మిషన్ మేనేజ్మెంట్. మనకి వచ్చే ఇష్యూస్ ఏంటంటే సెక్యూరిటీ మెమరీ మేనేజ్మెంట్. గెస్ట్ వర్చువల్ మిషన్ ఇన్సెప్షన్ని ప్రివెంట్ చేయాలి. ఇవి మనకు వచ్చే ఛాలెంజెస్. కీప్ మన ట్రస్టెడ్ క్లౌడ్ ఏదైతే టీసీబీ ఉంటుందో దాన్ని స్మాల్ పెట్టాలి, నారో ఇంటర్ఫేస్ పెట్టాలి ఫర్ లాంచింగ్ అండ్ మైగ్రేషన్కి. ఇవన్నీ మనకు వచ్చే ఛాలెంజెస్. ఇంకా మైగ్రేషన్స్ ఇన్షూర్ చేయాలి, డెస్టినేషన్ ఈస్ ట్రస్టెడ్ కాదా అని, ఎఫిషియెంట్ ఉండాలి. మళ్ళీ ఇంకా పాసిబుల్ రీసెర్చ్ చేయాలి, ఇంకా అంటే లిమిట్ చేయాలి టీసీబీని, ట్రస్టెడ్ క్లౌడ్ దాన్ని మెమరీ మేనేజ్మెంట్ చేయడానికి, ఇన్సెప్షన్ని ప్రివెంట్ చేయాలి కంప్యూటేషన్ స్టేట్ ఎట్ సర్వీస్ ప్రొవైడర్ సైడ్కి. కస్టమర్స్ని అలౌ చేయాలి, మనం వెరిఫై చేయడానికి ద కంప్యూటేషన్ ఈ సెక్యూరా కాదా అని. మన డిప్లాయిడ్ విత్ కోఆపరేషన్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్ కోఆపరేషన్ ఉంటుంది, మనం డిప్లాయ్మెంట్ అని చేయాలి.